గట్టు చింకీ మ్యూజిక్ బ్యాండ్. జీవితం యొక్క దారి ఒకసారి తిన్నగా వెళ్తే ఒకసారి ఉల్టాగా వెళ్తుంటుంది. ఇదే దారిలో చాలా బాధలొస్తుంటాయి. దానివల్ల మనం నిరాశపడకూడదు. కష్టాలను పక్షి రెక్కలతో ఎగిరినట్టు మనం కూడా ఎగురుకుంటూ ముందుకు వెళ్ళాలి. చూడు చింకీ, ఆఖరికి నేనే ఫస్ట్ వచ్చాను. హా, నువ్వు సైకిల్ చాలా వేగంగా నడిపేస్తావు గట్టు. నేను కేవలం 2 నిమిషాలే వెనక ఉండిపోయాను. వచ్చేసరికి నిన్ను తప్పకుండా ఓడిస్తా. ఛాలెంజ్కి ఒప్పుకుంటున్నా. గట్టు ఇంకా కునాల్ ఒకరికి ఒకరు ప్రతి విషయంలో ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇవాళ ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకు? పిల్లలు, మ్యూజిక్ టీచర్ ప్రేరణ మేడం మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. పిల్లలందరూ కుతూహలంగా మేడం వైపు చూస్తూ ఉంటారు. హలో పిల్లలు, 4 నెలల తర్వాత ఇంటర్ స్కూల్ మ్యూజిక్ కాంపిటీషన్ జరగబోతోంది. దానికోసం మనం మన స్కూల్లో అఫీషియల్ మ్యూజిక్ బ్యాండ్ సెలెక్ట్ చేశాం. ఆ మాట విని పిల్లలందరూ చాలా ఆనందపడతారు. ఇంకా టీచర్ వైపు చూస్తుంటారు. మ్యూజిక్ బ్యాండ్ లీడర్ సింగర్ చింకీ. తను లాస్ట్ టైం మ్యూజిక్ కాంపిటీషన్లో విన్నర్ అయింది. ఇంకా తనతో కో సింగర్ ఉంటుంది పింకీ. మ్యూజిక్తో వాళ్ళతో పాటు గిటార్ గట్టు వాయిస్తాడు. ఇంకా కీబోర్డ్ బంటి. ఇంకా మన బ్యాండ్ డాన్సింగ్ స్టార్ అవుతాడు కునాల్. థ్యాంక్ యూ అందరికి. ఆ తర్వాత మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం మొదలవుతుంది. గట్టు, చింకీ, పింకీ, బంటి ఇంకా కునాల్ రోజు 2 గంటలు కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. డాన్స్ కావచ్చు, గిటార్ కావచ్చు, ఇంకా సింగింగ్ కావచ్చు. గట్టు, చింకీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కునాల్, నువ్వు మంచి స్టెప్స్ వేశావు. కెనాల్ డాన్స్ వల్ల మన మ్యూజిక్ బ్యాండ్ ఇంకా చాలా బాగా వెలిగిపోతుంది. సరే, ఇవాళకి ప్రాక్టీస్ చాలు. నువ్వు రేపు రా. మ్యూజిక్ ప్రాక్టీస్ తర్వాత అందరూ సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఒక రేస్ పెట్టుకుందామా? లేదు, ఇవాళ వద్దు. మ్యూజిక్ ప్రాక్టీస్ వల్ల అలసిపోయాం. కమాన్ గట్టు, కాస్త వేగంగా వెళ్ళు. అలా చెప్పి కునాల్ చాలా వేగంగా పెడల్ కొడుతూ ముందుకు వెళ్ళిపోతాడు. కునాల్, అంత వేగంగా వెళ్ళకు. కునాల్ చింకీ మాటలు వినకుండా అతని సైకిల్ స్పీడ్ ఇంకా పెంచుతాడు. అంత స్పీడ్ అతను స్వయంగా కంట్రోల్ చేయలేకపోతాడు. వేగంగా వస్తున్న కార్కి అతను గట్టిగా గుద్దుకుంటాడు. అయ్యో దేవుడా, ఇలా జరిగిందేంటి? కునాల్కి చాలా దెబ్బలు తగులుతాయి. అతని తల ఇంకా కాళ్ల నుండి రక్తం కారుతూ ఉంటుంది. బంటి, మనం త్వరగా కునాల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. గట్టు ఇంకా బంటి కునాల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. కునాల్ యాక్సిడెంట్ చాలా భయంకరమైంది. డాక్టర్ అతని ప్రాణాలు కాపాడడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. బయట కునాల్ ఫ్రెండ్స్ ఇంకా పేరెంట్స్ భగవంతుని ప్రార్థిస్తుంటారు. చూడండి, కునాల్ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. డాక్టర్ చెప్పిన ఈ మాట విని అందరూ ఊపిరి తీసుకుంటారు. కానీ అతని లెఫ్ట్ లెగ్ నరాలన్నీ చాలా డ్యామేజ్ అయ్యాయి. మేము అతని ప్రాణాలైతే కాపాడాం, కానీ అతను 2 కాళ్ళతో నడవలేడు. వీల్ చైర్తో మాత్రమే నడవగలడు. మీరు ఏమంటున్నారు డాక్టర్ గారు? ఐఎమ్ రియల్లీ సారీ. కొన్ని రోజుల తర్వాత కునాల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతాడు. కానీ అతను వీల్ చైర్ లేకుండా కనీసం లేచి నిలబడలేకపోతాడు. అతని జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అతనికెలా అనిపిస్తుందంటే పక్షులకి రెక్కలు కోసేసినట్టు. కునాల్ చాలా డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఉంటాడు. కునాల్ లేకుండా గట్టు, చింకీ కూడా స్కూల్లో బాగా అనిపించదు. వాళ్ళు సాయంత్రం కునాల్ ఇంటికి వెళ్ళి అతన్ని కలవాలనుకుంటారు. కునాల్ ఎలా ఉన్నాడా ఆంటీ? ఏం చెప్పను తల్లి, కునాల్ పూర్తిగా డిప్రెస్ అయిపోతున్నాడు. రోజంతా ఏమీ మాట్లాడడం లేదు. ఫ్రెండ్స్ని ఇంకా బయట వాతావరణం మిస్ అవుతున్నట్టున్నాడంటీ. హా, ఇంక మీతో పాటు మ్యూజిక్ బ్యాండ్ కూడా మిస్ అవుతున్నాడు. మేము తనని చాలా మిస్ అవుతున్నాం. వాడి బాధను ఎలా దూరం చేయాలో అర్థం కావడం లేదు. మీరు కంగారు పడకండి ఆంటీ, నేను కునాల్తో మాట్లాడతాను. కునాల్ నిద్ర లేచిన వెంటనే గట్టు ఇంకా చింకీ అతన్ని వీల్ చైర్ మీద కూర్చోబెట్టుకుని పక్కనే ఉన్న గార్డెన్కి వెళ్తారు. ఇన్ని రోజుల తర్వాత బయట చల్లని గాలి తీసుకునేసరికి కునాల్కి బాగా అనిపిస్తుంది. ఇవాళ చాలా బాగా అనిపిస్తుంది గట్టు. లేకపోతే నాలో ఉన్న డిజేబిలిటీతో నేను కుంగిపోయాను. నువ్వు డిజేబుల్ కాదు కునాల్, నువ్వు కాస్త డిఫరెంట్లీ. అంటే
నువ్వు వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. ఏదైతే నీలో స్పెషల్ ఉంటుందో, ఎందులో నువ్వు టాలెంటెడో. ఎలా అంటే డాన్స్, కానీ నేను ఇప్పుడు అది చేయలేను కదా. డాన్స్ ఒక ప్రక్రియ మాత్రమే. నీలో ఉన్న బీట్ ఇంకా రిథంని బయటకు తీసుకుని రావడానికి కాళ్లలో బలం తగ్గిపోయినంత మాత్రాన నీ బలం తగ్గిపోయినట్టు కాదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీలో బీట్ ఇంకా రిథం ముందుగానే ఉన్నాయి. కాబట్టి నువ్వు డ్రమ్ వాయించడం మొదలుపెట్టావంటే నువ్వు పెద్ద ఛాంపియన్ అవుతావు. నేను ఛాంపియనా? నేను వీల్ చైర్ లేకుండా కనీసం కదలలేకపోతున్నా. నీలో ఉన్న శక్తిని నువ్వు నమ్ముకున్నాల్. స్టీఫెన్ హాకింగ్ పూర్తి శరీరం అంతా పెరాలసిస్ అయింది. అయినా కూడా అతని శక్తిని ఇంకా మెదడుని ఉపయోగించి చేసిన రీసెర్చ్ వల్ల ఇప్పుడైన ప్రపంచంలో గొప్ప సైంటిస్ట్ లో ఒకడయ్యాడు. మన దేశంలోని అరుణిమ సింహ ఒక యాక్సిడెంట్లో తను ఒక కాలు పోయినా కూడా తను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. తను నిరాశ ఇంకా డిప్రెషన్కి తన జీవితంలో ఎలాంటి చోటు ఇవ్వలేదు. వావ్, వాళ్లలో ఎంత ధైర్యం ఉంది కదా. నువ్వు కూడా అదే ధైర్యం చూపించాలి కునాల్. అప్పుడు నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు. మీ ఇద్దరి మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? గట్టు ఇంకా చింకీ మాటలు కునాల్లో చాలా డిఫరెంట్ వైబ్స్ ఇంకా ఎనర్జీని తీసుకొస్తాయి. ఇప్పుడు అతను డ్రమ్స్ ప్లే చేయడం కూడా ఎంతో ఎంజాయ్ చేస్తాడు. ఎలా అయితే డాన్స్ ఎంజాయ్ చేసేవాడో. కునాల్ ఆనందంగా ఉండడం చూసి వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా ఆనందపడతారు. కునాల్ డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నాడండి. మ్యూజిక్ ప్రాక్టీస్ సెషన్తో పాటు కునాల్ జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. వాళ్ళ స్నేహితులతో, అరే వా కునాల్, ఈ బీచ్ చాలా బాగున్నాయి. ఇంకా చూడండి, చాలా తక్కువ టైంలోనే తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఈసారి మనం కునాల్ సోలో పర్ఫార్మెన్స్తో సర్ప్రైజ్ చేయొచ్చు అందర్నీ. నా సోలో పర్ఫార్మెన్స్? హా, చింకీ ఇంకా పింకీ వాళ్ళ పాట కంప్లీట్ చేసిన వెంటనే మేమందరం నీ వెనకాల నిలబడతాం. అప్పుడు 2 నిమిషాల పాటు నీ డ్రమ్ మాత్రమే ప్లే అవుతుంది. ఇది చాలా అద్భుతమైన ఐడియా. అందరూ చాలా సర్ప్రైజ్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని కునాల్ లోపల కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోతుంది. చూస్తూ చూస్తూనే ఇంటర్ స్కూల్ మ్యూజిక్ కాంపిటీషన్ రోజు రానే వస్తుంది. ఇంత పెద్ద స్టేజ్, ఇంకా ఎంతమంది ఆడియన్స్! నాకైతే చాలా భయంగా ఉంది చింకీ. మనం అస్సలు భయపడకూడదు. హా పింకీ, రిజల్ట్స్ గురించి ఆలోచించకు. మనం మన బెస్ట్ ఇవ్వాలి అంతే. కునాల్, మన సర్ప్రైజ్ యాక్ట్ నీకు గుర్తుంది కదా? నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. ఒక స్కూల్ తర్వాత మరొక స్కూల్ వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. వాతావరణం అంతా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. గట్టు చింకీ వాళ్ల పర్ఫార్మెన్స్ రానే వస్తుంది. గట్టు కునాల్ వీల్ చైర్ పట్టుకుని స్టేజ్ మీదకి రావడం చూసి కునాల్ వాళ్ల అమ్మా నాన్న కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఈ పిల్లలివాళ అద్భుతం చేస్తారు. ఇంకా వాళ్ల పర్ఫార్మెన్స్ మొదలవుతుంది. చింకీ ఇంకా పింకీ పాటకి బంతి కీబోర్డు మీద మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు. వెనుక నుండి గట్టు గిటార్ ఇంకా కునాల్ డ్రమ్ మ్యూజిక్ వల్ల పర్ఫార్మెన్స్ చాలా బాగా వెళ్తూ ఉంటుంది. వావ్, ఈ పర్ఫార్మెన్స్ అద్భుతం. హాలంతా ఈ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేశారు అనిపిస్తుంది. తర్వాత గట్టు చింకీకి సాగు చేస్తాడు. ఆ తర్వాత చింకీ ఇంకా పింకీ కునాల్ వెనక వెళ్లి నిలబడతారు. అందరూ సర్ప్రైజ్ అవుతారు. లీడ్ సింగర్స్ డ్రమ్ ప్లేయర్ వెనకాల వెళ్లి ఎందుకు నిలబడ్డారు అని. ఈ ఇద్దరు పిల్లలు కునాల్ వెనక వెళ్లి ఎందుకు పాట పాడుతున్నారు? వీరేదో సర్ప్రైజ్ చేస్తారేమో. ఇప్పుడు గట్టు చేసిన స్పెషల్ యాక్ట్ మొదలవుతుంది. చింకీ పాట పూర్తయిన వెంటనే కునాల్ సోలో పర్ఫార్మెన్స్ మొదలవుతుంది. అతను ఎంత వేగంగా డ్రమ్ వాయిస్తూ ఉంటాడంటే ఆ అమేజింగ్ బీట్స్ ఎవ్వరూ ఎక్కడా విని ఉండరు. 2 నిమిషాల పాటు కునాల్ సోలో పర్ఫార్మెన్స్ నడుస్తుంటుంది. అతను ఆపిన వెంటనే ఆడిటోరియం మొత్తం చప్పట్లతో నిండిపోతుంది. వావ్, నాకు తెలీదు కునాల్ ఇంత బాగా డ్రమ్ వాయిస్తాడని. ఇదైతే అతను ఈ మధ్య యాక్సిడెంట్ తర్వాత నేర్చుకున్నాడు. స్టేజ్ మీద యాంకర్ గట్టు చింకీ వాళ్ల టీంని విన్నర్గా అనౌన్స్ చేస్తారు. ఇంకా కునాల్కి బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ అవార్డు కూడా ఇస్తారు. కునాల్ డిజబిలిటీ ఉన్నా కూడా ఇవాళ ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూస్తే చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది. ఇవాల్టి నా గెలుపు క్రెడిట్ మొత్తం గట్టు ఇంకా చింకీకి వెళ్తుంది. వీళ్ళిద్దరే నాకు అర్థమయ్యేలా చెప్పారు. నేను డిజేబుల్ కాదు, డిఫరెంట్లీ ఏబుల్ అని.
నా నిరాశ ఇంకా డిప్రెషన్ దూరం చేసి వీళ్ళే నాకు ధైర్యం ఇచ్చారు. ఇవాళ మీరు ఏదైతే చూసారో ఇదంతా వాళ్ళిచ్చిన ధైర్యానికి ప్రతీక. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.